ఆర్యన్ వాష్రూంలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. షవర్ ఆన్ చేయగానే చల్లటి నీటి ధారలు అతని శరీరాన్ని తాకాయి. కాని అతని మనసులోని వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. అనన్య మాట్లాడిన మాటలు, ఆమె కళ్లలోని ఆ మత్తెక్కించే కోరిక, ఆమె స్పర్శ, ఇవన్నీ అతని నరనరాల్లో రక్తాన్ని వేగంగా పరిగెత్తిస్తున్నాయి. ఛా, ఏంటి నేనిలా ఆలోచిస్తున్నాను? నాకంటూ ఒక కంట్రోల్ ఉండాలి. ఆమె ఎంత రొమాంటిక్గా ప్రవర్తించినా నేను కరగకూడదు. నా సిగ్గు నా బలహీనత కాకూడదు. అది నా బలం కావాలి అని ఆర్యన్ తన మనసుకి గట్టిగా చెప్పుకున్నాడు. షవర్ కింద నిలబడి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. కొద్దిసేపటికి ఫ్రెషప్ అయి నావీ బ్లూ ఫార్మల్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్ వేసుకుని, జుట్టు చక్కగా దువ్వుకుని, కళ్ళజోడు పెట్టుకుని బయటికొచ్చాడు. హాలులోకి రాగానే ఆర్యన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అప్పటికే అనన్య వాష్రూంకి వెళ్లి ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చింది. ఆర్యన్ ఇచ్చిన లైట్ గ్రే కలర్ ట్రాక్ ప్యాంట్, వైట్ కలర్ కాటన్ షర్ట్ వేసుకుంది. అతని షర్ట్ ఆమెకి చాలా లూజ్గా ఉండి భుజాల దగ్గర కొద్దిగా కిందకి జారుతోంది. తడిసిన జుట్టును వెనక్కి ముడివేసి కొద్దిగా ముంగురులు ముఖం మీద పడుతుంటే ఆమె రూపం దేవకన్యలా మెరిపోతోంది. ఆమె డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని ఆర్యన్ వైపు తిరిగింది. వావ్, నా సిగ్గుల రాజా రెడీ అయిపోయారా? నాకంటే నీ షర్ట్, నీకంటే నాకే చాలా బాగా సూట్ అయిందే ఆర్యన్. అనన్య నడుము మీద చెయ్యి వేసి నాటకీయంగా తిరుగుతూ అంది. ఆర్యన్ చూపులు అనన్య భుజం మీద నుంచి జారుతున్న షర్ట్ కాలర్ వైపు వెళ్లాయి. అతని చెంపలు వెంటనే ఎర్రబడ్డాయి. కంగారుగా చూపులు తిప్పేసుకుంటూ కళ్లజోడు పైకి జరుపుకున్నాడు. అనన్య, అది నా ఫేవరెట్ షర్ట్. దాని బటన్ సరిగ్గా పెట్టుకో. ఆఫీస్కి టైం అవుతోంది. ఆర్యన్ గొంతు సర్దుకుంటూ అన్నాడు. అనన్య మెల్లగా అడుగులు వేస్తూ ఆర్యన్ దగ్గరికి వచ్చింది. ఆమె అడుగులు వేసే ప్రతిసారీ ఆర్యన్ గుండె వేగం పెరుగుతోంది. ఆమె ఆర్యన్ ఎదురుగా వచ్చి నిలబడింది. ఇద్దరి మధ్య కేవలం కొన్ని అంగుళాల దూరం మాత్రమే ఉంది. బటన్స్ పెట్టుకోవాలా ఆర్యన్? నాకెందుకో ఈ బటన్స్ ఊడిపోతుంటేనే నీ కళ్ళు నా వైపు తిరుగుతున్నాయి అనిపిస్తోంది. నేను బటన్స్ పెట్టుకుంటే నువ్వు నన్ను ఎలా చూస్తావు మరి? అనన్య తన కుడిచేతి వేలితో ఆర్యన్ షర్ట్ రెండో బటన్ని తాకింది. ఆర్యన్ వెంటనే అనన్య మణికట్టును పట్టుకున్నాడు. ఈసారి అతని పట్టులో ఒక రకమైన దృఢత్వం ఉంది. అతడు ఆమె కళ్లలోకి సూటిగా చూశాడు. అనన్య, నేను నీతో చెలగాటం ఆడటం లేదు. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత రొమాంటిక్గా మాట్లాడినా నేను నా హద్దులు దాటను. నువ్వు నా హద్దులను పరీక్షించాలనుకుంటే నీకు నిరాశే మిగులుతుంది, ఆర్యన్ స్పష్టమైన గంభీరమైన గొంతుతో చెప్పాడు. అనన్య ఆర్యన్ కళ్లలోకి చూసింది. అతని చూపుల్లో నిజంగానే ఒక కొండంత పట్టుదల కనిపించింది. కాని అనన్య అంత తేలికగా వదిలే అమ్మాయి కాదు. ఆమె నవ్వు మరింత పెరిగింది. ఓహో, ఇంత పట్టుదల? కాని ఆర్యన్, నువ్వు నా మణికట్టును పట్టుకున్న పట్టులో భయం కంటే ఎక్కువ నామీద నీకున్న హక్కు కనిపిస్తోంది. నీ చూపులు గంభీరంగా ఉన్నా నీ చేతి స్పర్శ వేడిగా ఉంది. నీ శరీరం నన్ను కోరుకుంటోంది, కాని నీ మైండ్ దాన్ని ఆపుతోంది. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడటమే నాకు కావాల్సిన మజా. అనన్య తన మరో చేతిని ఆర్యన్ చెంపపై వేసి మెల్లగా నిమిరింది. ఆర్యన్ మెల్లగా ఆమె మణికట్టును వదిలేసి ఒక అడుగు వెనక్కి జరిగాడు. ఆటలు చాలు అనన్య. వర్షం తగ్గింది. పద, ఆఫీస్కి వెళ్దాం. నీ బట్టలు కార్లో సర్దుకో, లేదా నీ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకో. నా ఇంటికా? లేదు ఆర్యన్, ఈరోజు నేను నీతోనే ఆఫీస్కి వస్తాను. నీ షర్ట్ వేసుకునే వస్తాను. ఆఫీస్లో కొలీగ్స్ అందరూ నన్ను నీ షర్ట్లో చూస్తే ఏమనుకుంటారో ఊహించుకో. అనన్య కన్నుకొట్టి నవ్వింది. ఆర్యన్ షాక్ అయ్యాడు. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఏంటి, నా షర్టుతో ఆఫీస్కి వస్తావా? పిచ్చిపట్టిందా నీకు? అందరూ మన ఇద్దరి మధ్య ఏదో ఉందనుకుంటారు. ఏదో ఉందనుకోవడం ఏంటి ఆర్యన్? చాలా ఉందే. మన మధ్య ఉన్న ఈ వేడి, ఈ రొమాన్స్ ఆఫీస్ మొత్తం వ్యాపిస్తే తప్పేంటి? అనన్య చాలా సాధారణంగా అంది. అనన్య, ప్లీజ్, నా ఆఫీస్ ఇమేజ్ నాశనం చేయకు. నువ్వు నా కారే ఎక్కు, నీ ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ డ్రెస్ మార్చుకున్నాకే ఆఫీస్కి వెళ్దాం. ఆర్యన్ దాదాపు ప్రాధేయపడినంత పనిచేశాడు. అనన్య నవ్వు ఆపుకోలేకపోయింది. సరే సరే, నా సిగ్గుల రాజా ఇంతగా భయపడిపోతుంటే నేను మాత్రం ఏం చెయ్యగలను? పద వెళ్దాం. కాని కార్లో మాత్రం నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి. ఆర్యన్ నిట్టూరుస్తూ
తన కారు తాళం, బ్యాగ్ తీసుకున్నాడు. ఇద్దరూ ఫ్లాట్ తలుపు వేసుకుని కింద పార్కింగ్ వైపు నడిచారు. పార్కింగ్లో ఆర్యన్ తన సెడాన్ కారు లాక్ తీశాడు. అనన్య ముందొచ్చి ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ డోర్ తీసి కూర్చుంది. ఆర్యన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. కారు అపార్ట్మెంట్ కాంపౌండ్ దాటి మెయిన్ రోడ్డుపైకి వచ్చింది. ఉదయాన్నే రోడ్డుపై ట్రాఫిక్ తక్కువగా ఉంది. వర్షం వల్ల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, చల్లగా ఉంది. కారు ఏసీ నుంచి మెల్లగా చల్లటి గాలి వస్తోంది. అనన్య సీట్లో కొద్దిగా ఆర్యన్ వైపు ఒరిగి కూర్చుంది. ఆమె తన ఎడమ చేతిని ఆర్యన్ స్టీరింగ్ పట్టుకున్న కుడి చేతిపై వేసింది. ఆర్యన్, చెప్పు అనన్య ఆర్యన్ రోడ్డు వైపే చూస్తూ అన్నాడు. కార్ ఏసీ చాలా చల్లగా ఉంది ఆర్యన్. నాకు వెచ్చదనం కావాలి. నేను ఏసీ ఆఫ్ చేస్తానులే అనన్య. ఆర్యన్ ఏసీ బటన్ వైపు చెయ్యి పోనివ్వబోయాడు. అనన్య వెంటనే అతని చేతిని పట్టుకుని ఆపింది. ఏసీ ఆఫ్ చేస్తే బయట ఉన్న వేడి లోపలికి వస్తుంది ఆర్యన్. కాని నాకు కావాల్సింది నీ శరీరంలోని వెచ్చదనం. అనన్య తన సీట్ బెల్ట్ విప్పేసి ఆర్యన్ వైపు ఇంకా దగ్గరగా జరిగింది. ఆమె తల ఆర్యన్ భుజం మీద ఆనింది. ఆమె చేయి ఆర్యన్ తొడపై పడింది. ఆర్యన్ ఒళ్ళు జలధరించింది. కారు కొద్దిగా పక్కకి ఊగింది. ఆర్యన్ వెంటనే స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని కంట్రోల్ చేశాడు. అనన్య, ఏం చేస్తున్నావ్? నేను కారు డ్రైవ్ చేస్తున్నాను. నువ్వు ఇలా సీట్ బెల్ట్ తీసేసి నా మీదకి ఒరిగితే యాక్సిడెంట్ అవుతుంది. ఆర్యన్ కంగారుగా అన్నాడు. యాక్సిడెంట్ అయితే అవ్వని ఆర్యన్. నీ కౌగిట్లో చనిపోతే నాకేం బాధలేదు. కాని ఈ ప్రయాణంలో నీ స్పర్శ లేకుండా నేను నిశ్శబ్దంగా కూర్చోలేను. అనన్య తన వేళ్లతో ఆర్యన్ తొడను మెల్లగా మీటుతూ అంది. ఆర్యన్ కింద పెదవిని గట్టిగా కొరుక్కున్నాడు. ఆమె వేళ్ల స్పర్శ అతనికి నరనరాల్లో రొమాన్స్ని నింపుతోంది. అతని కళ్ళు రోడ్డుమీద ఉన్నా అతని ధ్యాస మొత్తం అనన్య స్పర్శపైనే ఉంది. అనన్య, ప్లీజ్ నన్ను శోధించకు. నేను కారు నడుపుతున్నాను. కొంచెం పద్ధతిగా కూర్చో. ఆర్యన్ గొంతులో వణుకు మళ్లీ స్పష్టంగా వినిపించింది. నేను పద్ధతిగా ఉండటానికి నీ కారు ఎక్కలేదు ఆర్యన్. నీలోని ఆ సిగ్గుని, ఆ కంట్రోల్ని బద్దలు కొట్టడానికి వచ్చాను. చూడు, నీ చెయ్యి ఎలా వణుకుతుందో, నీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో. అనన్య ఆర్యన్ గుండె మీద తన ఎడమ చేతిని ఉంచింది. ఆర్యన్ గుండె నిజంగానే వేగంగా కొట్టుకుంటోంది. అనన్య చేతికి ఆ స్పందన స్పష్టంగా తగులుతోంది. అనన్య, నీకు ఇది ఆటగా ఉండొచ్చు. కాని నా మనసులో ఒక రకమైన కలవరం మొదలవుతోంది. నువ్వు ఇలా నన్ను విపరీతంగా ఒత్తిడికి గురిచేస్తే నేను నీకు దూరంగా పారిపోవాల్సి వస్తుంది. ఆర్యన్ గొంతులో ఈసారి ఒక చిన్నటి బాధ, గంభీరత కలగలిసి కనిపించాయి. ఈ మాట వినగానే అనన్య కొద్దిగా తటపటాయించింది. ఆమె ఆర్యన్ ముఖం వైపు చూసింది. అతని ముఖంలో సిగ్గుతో పాటు ఒక చిన్న ఆవేదన కనిపిస్తోంది. ఆమెకి అర్థమైంది, తాను పరిమితి దాటితే ఆర్యన్ తనకి పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉందని. అనన్య మెల్లగా తన చేతిని వెనక్కి తీసుకుంది. కొద్దిగా జరిగి తన సీట్లో సరిగ్గా కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంది. సారీ ఆర్యన్, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నా ఆరాటాన్ని ఆపుకోలేకపోతున్నాను. నీకు ఇబ్బంది అనిపిస్తే నేను తగ్గుతాను. కాని నన్ను నువ్వు దూరం చేసుకోకు. అనన్య గొంతులో ఈసారి నిజమైన ఆవేదన, సున్నితత్వం కనిపించాయి. ఆర్యన్ కారుని రెడ్ లైట్ పడటంతో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలిపాడు. అతడు అనన్య వైపు తిరిగాడు. అనన్య ముఖం కొద్దిగా చిన్నబోయింది. ఎప్పుడూ నవ్వుతూ రొమాంటిక్గా అల్లరి చేసే ఆమె ముఖంలో ఈ చిన్నబోయిన తనం చూసి ఆర్యన్ మనసు కరిగింది. అతడు మెల్లగా తన చేతిని అనన్య చేయిపై వేశాడు. అనన్య ఆశ్చర్యంతో ఆర్యన్ వైపు చూసింది. ఆర్యన్ స్వయంగా తన అంతట తాను ఆమె చేతిని తాకడం ఇదే మొదటిసారి. అనన్య, నేను నిన్ను దూరం చేసుకోవడం లేదు. నీ ప్రేమ నాకు అర్థమవుతోంది. కాని నాకు కొంచెం సమయం కావాలి. నేను చిన్నప్పటినుంచి అమ్మాయిలకి దూరంగా సిగ్గుపడుతూ పెరిగినవాడిని. ఒక్కసారిగా నువ్వు ఇంత రొమాంటిక్గా నా జీవితంలోకి వచ్చేసరికి దాన్ని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. నన్ను అర్థం చేసుకో. ఆర్యన్ చాలా సున్నితంగా, ప్రేమగా చెప్పాడు. అనన్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆమె ఆర్యన్ చేతిని తన 2 చేతులతో పట్టుకుని ముద్దు పెట్టుకుంది. థ్యాంక్స్ ఆర్యన్. నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఇంకా ఎక్కువ పిచ్చెక్కిపోతుంది తెలుసా? సరే, నీకు సమయమిస్తాను. కాని నా రొమాన్స్ దాడి మాత్రం ఆగదు. అది నెమ్మదిగా, లోతుగా ఉంటుంది. అనన్య మళ్ళీ తన పాత అల్లరి నవ్వుని బయటికి తీసింది.
సిగ్నల్ గ్రీన్ పడింది. ఆర్యన్ నవ్వుతూ కారుని ముందుకు నడిపాడు. 10 నిమిషాల్లో కారు అనన్య ఇంటి ముందుకు చేరుకుంది. అనన్య కారు దిగి 10 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని వస్తాను ఆర్యన్, ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి పరిగెత్తింది. ఆర్యన్ కారులో కూర్చుని ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. తన చేతిని చూసుకున్నాడు. అనన్య పెదవులు తాకిన చోట ఇంకా ఆ వెచ్చదనం అలాగే ఉంది. ఆమె ప్రేమ చాలా విచిత్రమైనది, కాని చాలా అందమైనది. నేను లొంగకూడదు, కాని ఆమెను దూరం చేసుకోకూడదు. ఈ ప్రయాణం చాలా రసవత్తరంగా మారబోతోంది అని ఆర్యన్ మనసులో అనుకున్నాడు. సరిగ్గా 10 నిమిషాలకు అనన్య బయటికి వచ్చింది. ఈసారి ఆమె ఒక అందమైన పింక్ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకుంది. తడిసిన జుట్టును దువ్వి ఒక చిన్న క్లిప్ పెట్టుకుంది. ముక్కుపై ముక్కుపుడక సూర్యకాంతిలో మెరుస్తోంది. ఆమె కారు డోర్ తీసి కూర్చుంది. మల్లెపూల వాసన కారులో మళ్లీ నిండిపోయింది. ఎలా ఉన్నాను ఆర్యన్? అనన్య ఆర్యన్ వైపు తిరిగి అడిగింది. ఆర్యన్ ఆమె వైపు చూశాడు. ఆమె అందం అతన్ని క్షణకాలం మైమరపించింది. చాలా చాలా అందంగా ఉన్నావనన్య. ఆర్యన్ నోటినుంచి నిజం వచ్చేసింది. వావ్, నా సిగ్గుల రాజా నోటినుంచి కాంప్లిమెంట్ వచ్చిందే. ఈరోజు నాడే చాలా గ్రేట్గా స్టార్ట్ అయింది. అనన్య సంబరపడిపోయింది. కారు ఆఫీస్ వైపు ప్రయాణమైంది. 15 నిమిషాల్లో ఆఫీస్ పార్కింగ్లో కారు ఆగింది. ఇద్దరూ కారు దిగి లిఫ్ట్ వైపు నడిచారు. ఆఫీస్ వాతావరణం అప్పుడే సందడిగా మారింది. కొలీగ్స్ అందరూ ఆఫీస్కి వస్తున్నారు. లిఫ్టులో ఇద్దరూ ప్రవేశించారు. వారితో పాటు మరికొందరు కొలీగ్స్ కూడా ఉన్నారు. ఆర్యన్ మూలన నిలబడి నేలకేసి చూస్తున్నాడు. అనన్య అతని పక్కనే నిలబడి అందరికీ కనిపించకుండా ఆర్యన్ షర్ట్ వెనుకవైపు వేలితో నక్షత్రాలు గీస్తోంది. ఆర్యన్ ఒళ్ళు జలధరిస్తోంది. కాని కొలీగ్స్ ఉన్నారని ఏమీ అనలేక పెదవులు కొరుక్కుంటూ భరిస్తున్నాడు. ఆఫీస్ ఫ్లోర్ రాగానే ఇద్దరూ బయటికి వచ్చారు. ఆర్యన్ తన డెస్క్ వైపు వెళ్లబోతుంటే అనన్య అతని చెవి దగ్గరికి వచ్చి నర్మగర్భంగా అంది. ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయ్యాయి ఆర్యన్, కానీ మన రొమాంటిక్ చాప్టర్ ఇంకా పీక్స్కి వెళ్లలేదు. లంచ్ టైంలో కలుద్దాం. ఆర్యన్ కళ్లజోడు సరిచేసుకుంటూ తన సీట్లో కూర్చున్నాడు. ల్యాప్టాప్ ఆన్ చేశాడు. కాని అతని కళ్ల ముందు అనన్య నవ్వు, ఆమె స్పర్శ మాత్రమే మెదులుతున్నాయి. అటు అనన్య కూడా తన డెస్క్ దగ్గర కూర్చుని ఆర్యన్ వైపు చూస్తూ సైగలు చేస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న ఈ సిగ్గు, రొమాన్స్, పట్టుదలల పోరాటం ఆఫీస్ వాతావరణాన్ని కూడా వేడెక్కిస్తోంది. ల్యాప్టాప్ స్క్రీన్ మీద కోడ్ లైన్లు వేగంగా కదులుతున్నాయి. కాని ఆర్యన్ దృష్టి మాత్రం స్క్రీన్ మీద నిలవడం లేదు. అతని కళ్ళు ప్రతి 5 నిమిషాలకోసారి పక్కనే ఉన్న గ్లాస్ పార్టీషన్ వైపు తిరుగుతున్నాయి. అక్కడ అనన్య తన టీం మెంబర్స్తో ఏదో డిస్కస్ చేస్తోంది. ఆమె మాట్లాడుతుంటే ఆమె చేతిగాజుల చప్పుడు, ఆమె నవ్వు, మధ్య మధ్యలో తన వైపు చూస్తూ వేసే ఆ దొంగచూపులు ఆర్యన్ కంట్రోల్ని పరీక్షకి గురిచేస్తున్నాయి. ఆర్యన్ గ్లాస్ కప్పులోని నీటిని ఒక్కసారిగా తాగేశాడు. ఏంటి ఆర్యన్? ఉదయం నుంచి చూస్తున్నాను. కోడింగ్ విపరీతమైన స్పీడ్లో ఉందో లేదో తెలియదు, కానీ నీ గుండె స్పీడ్ మాత్రం డబల్ అయినట్టుంది. ఆ ఫేస్లో ఆ రెడ్ కలర్ ఏంటి భయ్యా? పక్క డెస్క్లో ఉన్న కొలీగ్ విక్రమ్ నవ్వుతూ అడిగాడు. ఆర్యన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కళ్లజోడు పైకి జరుపుకుంటూ సర్దుకున్నాడు. ఏమీ లేదు విక్రమ్. వర్క్ కొద్దిగా ఎక్కువుంది అంతే. అందుకే కంగారు. వర్క్ కంగారా? లేక ఎదురుగా ఉన్న అనన్య ఆఫీస్లోకి తెచ్చిన హాట్ గ్లామర్ కంగారా? నీ చూపులు ఎటుపోతున్నాయో ఆఫీస్ మొత్తానికి తెలుసు భయ్యా. అయినా అనన్య నీలాంటి సిగ్గుల రాజావైపు అలా చూడటం ఏంటో మాకేం అర్థం కావట్లేదు, విక్రమ్ కొంటెగా అన్నాడు. ఆర్యన్ ముఖం ఇంకా ఎర్రబడింది. విక్రమ్, అలాంటిది ఏమీ లేదు. ప్లీజ్ వర్క్ చేసుకో అని ఆర్యన్ ల్యాప్టాప్లో ముఖం దూర్చేశాడు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట అయింది. లంచ్ బెల్ మోగింది. ఆఫీస్లోని ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్కరిగా లేచి కేఫ్టీరియా వైపు నడవడం ప్రారంభించారు. ఆర్యన్ కూడా తన లంచ్ బాక్స్ తీసుకుని లేవబోయాడు. అంతలోనే అతని ఫోన్ వైబ్రేట్ అయింది. అనన్య నుంచి మెసేజ్. మై డియర్ సిగ్గుల రాజా, కేఫ్టీరియాకి రాకు. 7వ అంతస్తులోని కాన్ఫరెన్స్ రూమ్ 3 ఖాళీగా ఉంది. లంచ్ బాక్స్ పట్టుకుని అక్కడికి రా. రాకపోతే నేను నీ డెస్క్ దగ్గరికే వచ్చి అందరి ముందు నిన్ను కిస్ చేస్తాను. యు హ్యావ్ 5 మినిట్స్. ఆర్యన్ ఆ మెసేజ్ చూసి నోరు వెళ్లబెట్టాడు. ఈ అమ్మాయిని ఏం చేయాలి భగవంతుడా? ఆఫీస్ని కూడా రొమాన్స్ అడ్డాగా మార్చేస్తోంది అని మనసులో అనుకుంటూ
చుట్టూ ఎవరైనా చూస్తున్నారేమోనని కంగారుగా చూసి 7వ అంతస్తు వైపు నడిచాడు. 7వ అంతస్తు కొద్దిగా ప్రశాంతంగా ఉంది. అక్కడ ప్రాజెక్ట్ మీటింగ్స్ లేకపోవడంతో లైట్లు కూడా డిమ్గా ఉన్నాయి. కాన్ఫరెన్స్ రూమ్ 3. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆర్యన్ అడుగులో అడుగు వేస్తూ లోపలికి ప్రవేశించాడు. రూమ్ లోపల ప్రశాంతమైన నిశ్శబ్దం. సెంట్రల్ గ్లాస్ టేబుల్ చుట్టూ రివాల్వింగ్ చైర్స్ ఉన్నాయి. బయట వర్షపు మబ్బుల వల్ల వెలుతురు మందగించింది. ఆర్యన్ లోపలికి అడుగుపెట్టగానే వెనుక నుంచి క్లిక్ అనే శబ్దంతో తలుపు లాక్ అయింది. ఆర్యన్ భయంతో వెనక్కి తిరిగాడు. తలుపుకి ఆనుకుని అనన్య నిలబడి ఉంది. పింక్ అనార్కలి డ్రెస్లో చేతులు కట్టుకుని ఆమె చూపులు ఆర్యన్ కళ్లనుంచి పెదవుల వైపు నడుస్తున్నాయి. అనన్య, కాన్ఫరెన్స్ రూమ్ లోపలి నుంచి లాక్ చేశావా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? లాక్ తీయి ముందు. ఆర్యన్ తన లంచ్ బాక్స్ టేబుల్ మీద పెడుతూ కంగారుగా అన్నాడు. అనన్య నడుచుకుంటూ ఆర్యన్ దగ్గరికి వచ్చింది. ఆమె అడుగుల చప్పుడు ఆ గదిలో మారుమోగుతోంది. ఎవరూ చూడరు ఆర్యన్. ఈ రూమ్ బుకింగ్ నా పేరుమీద ఉంది. అండ్ నెక్స్ట్ వన్ అవర్ మన ఇద్దరిది. అనన్య ఆర్యన్ ఛాతీపై తన 2 చేతులు పెట్టి అతన్ని రివాల్వింగ్ చైర్ వైపు తోసింది. ఆర్యన్ చైర్లో కూర్చుండిపోయాడు. అనన్య వెంటనే అతని ఒళ్ళో కూర్చోకుండా చైర్ 2 పక్కల ఉన్న హ్యాండిల్స్ మీద తన చేతులు పెట్టి అతని ముందుకు వంగింది. ఆమె అనార్కలి డ్రెస్ అంచులు ఆర్యన్ మోకాళ్ళని తాకుతున్నాయి. ఆమె జుట్టు నుంచి వస్తున్న సంపెంగ నూనె, పెర్ఫ్యూమ్ సువాసన ఆర్యన్ని మత్తెక్కిస్తోంది. అనన్య, లంచ్ చేద్దామని పిలిచి ఏంటిది? ఆర్యన్ చైర్ వెనక్కి జరపడానికి చూశాడు. కాని అనన్య చైర్ని పట్టుకుని ముందుకు లాగింది. లంచ్ తర్వాత ఆర్యన్, ముందు నా ఆకలి తీరాలి. అనన్య గొంతు బొంగురుగా విపరీతమైన రొమాన్స్తో నిండిపోయింది. నీ ఆకలా? ఆర్యన్ కళ్ళు పెద్దవి చేశాడు. అవును. ఉదయం నుంచి నీ ఈ ఎర్రటి పెదవులను, నీ ఈ అమాయకపు చూపులను చూస్తూ నా మనసు ఆకలితో అలమటిస్తోంది. నీకు లంచ్ బాక్స్ తెచ్చాను, కాని నేను నీ రొమాన్స్ని రుచి చూడటానికి వచ్చాను. అనన్య తన బొటనవేలిని ఆర్యన్ కింద పెదవిపై ఉంచి మెల్లగా నొక్కింది. ఆర్యన్ హృదయస్పందన కాన్ఫరెన్స్ రూంలో స్పష్టంగా వినిపించేంత గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. అతడు ఆమె మణికట్టును పట్టుకున్నాడు. అనన్య, ఇది ఆఫీస్. ప్రతి రూమ్కి గ్లాస్ వాల్స్ ఉంటాయి. బ్లైండ్స్ వేసి ఉన్నా. ఎవరైనా లోపలికి రావచ్చు. ప్లీజ్ నన్ను శోధించకు. ఆర్యన్ వణుకుతున్న గొంతుతో అడిగాడు. అనన్య నవ్వింది. నీ ఈ వణుకే ఆర్యన్ నన్ను నీవైపు ఇంకా బలంగా లాగుతోంది. ప్రతి పురుషుడు ఒక అమ్మాయి దగ్గరికి రాగానే తన కంట్రోల్ కోల్పోతాడు. కాని నువ్వు మాత్రం ఎంత రొమాన్స్ ఇస్తున్నా నీ సీరియస్నెస్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నావు. నీ ఈ పట్టుదలే నాకంటే ఇంకా నచ్చుతోంది. అనన్య ఆర్యన్ కింద పెదవిని తన వేలితో రుద్దుతూ తన ముఖాన్ని అతని ముఖానికి ఇంకా దగ్గరగా తీసుకెళ్ళింది. ఇద్దరి ఊపిరులు ఒకదానికొకటి కలిసిపోతున్నాయి. ఆర్యన్ కళ్ళు మూసుకున్నాడు. అతనికి తెలుసు, తాను కళ్ళు తెరిస్తే అనన్య కళ్లల్లో ఉన్న ఆ మత్తుకి తను లొంగిపోతాడని. కళ్ళు తెరవు ఆర్యన్. నా కళ్లల్లోకి చూడు. నన్ను చూస్తూ నా ముద్దుని స్వీకరించు. అనన్య అతని చెంపలని తన 2 చేతులతో పట్టుకుంది. ఆర్యన్ మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని కళ్లజోడు వెనుక ఉన్న కళ్ళు ఒక విచిత్రమైన ఆరాటంతో మెరుస్తున్నాయి. నేను కళ్ళు తెరిచాను అనన్య. కాని నేను నీకు లొంగను. నువ్వు ఎంత దగ్గరగా వచ్చినా నా హద్దులను నేను కాపాడుకుంటాను, ఆర్యన్ ప్రశాంతంగా చెప్పాడు. చూద్దాం ఎంతసేపు కాపాడుకుంటావో. అనన్య తన పెదవులను ఆర్యన్ చెంపపై అక్కడినుంచి మెల్లగా జరుపుతూ అతని గడ్డంపై ముద్ర వేసింది. ఆర్యన్ శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. అతని చేతులు అనన్య నడుముని పట్టుకున్నాయి. తోసేయడానికి చాచిన ఆ చేతులు ఆమె నడుము వంపులను తాకగానే చలనరహితంగా మారిపోయాయి. అనన్య వేడి శ్వాస అతని మెడపై పడుతోంది. ఆర్యన్, నీ చేతులు నా నడుము మీద ఉన్నాయి. అవి నన్ను తోసేయడం లేదు. నన్నింకా దగ్గరికి లాక్కుంటున్నాయి. నీ ముఖం లొంగనని చెప్తోంది. కాని నీ శరీరం నా స్పర్శ కోసం తప్పిస్తోంది. అనన్య అతని చెవిలో గుసగుసలాడింది. ఆ మనసుని మళ్లీ దృఢపరుచుకున్నాడు. అతడు తన చేతులను ఆమె నడుము నుంచి తీసి ఆమె భుజాలపై పెట్టి మెల్లగా పక్కకి జరిపాడు. అతడు చైర్ నుంచి లేచి నిలబడ్డాడు. అనన్య, నా మనసులో నీ పట్ల గౌరవం ఉంది. ప్రేమ ఉందో లేదో కాలమే చెప్పాలి. కాని నా బలహీనతను ఆసరాగా చేసుకుని నువ్వు నన్ను లొంగదీసుకోవాలని చూస్తే
అది మన ఇద్దరి బంధానికి మంచిది కాదు. నేను సిగ్గుపడతాను, కంగారు పడతాను, కాని నేను చలించను. ఆర్యన్ గంభీరంగా, చాలా స్పష్టంగా చెప్పాడు. అనన్య ఆర్యన్ వైపు చూసింది. అతని ముఖంలో సిగ్గుకన్నా పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె తన కుర్తీని సర్దుకుని టేబుల్ మీద కూర్చుంది. వావ్ ఆర్యన్, ప్రతిసారి నా రొమాంటిక్ దాడిని నీ సిద్ధాంతాలతో తిప్పికొడుతున్నావు. నిన్ను లొంగదీసుకోవడం అంత తేలిక కాదని నాకు అర్థమైంది. కాని ఈ అనన్య ఓటమిని ఒప్పుకోదు. నీలోని ఈ నిగ్రహమే నన్ను నీకు బానిసగా మారుస్తోంది. నువ్వు ఎంత దూరంగా వెళ్లడానికి ట్రై చేస్తే నేను అంత దగ్గరవుతాను. అనన్య లేచి ఆర్యన్ ముందుకు వచ్చి నిలబడింది. నేను నీకు దూరంగా వెళ్లడం లేదు అనన్య. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆర్యన్ లంచ్ బాక్స్ తెరిచాడు. ఆ లంచ్ బాక్స్లో వేడివేడి పెరుగన్నం, నిమ్మకాయ, ఊరగాయ ఉన్నాయి. అనన్య నవ్వింది. పెరుగన్నమా? ఈ రొమాంటిక్ వాతావరణంలో పెరుగన్నం తింటావా ఆర్యన్? రొమాన్స్ మనసుకి ప్రశాంతతనివ్వాలి అనన్య, కంగారుని కాదు. కూర్చో, ఇద్దరం తిందాం. ఆర్యన్ ఒక స్పూన్ తీసుకుని అనన్యకి తినిపించబోయాడు. అనన్య ఆశ్చర్యపోయింది. ఆర్యన్ స్వయంగా తనకి తినిపించడం చూసి ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆమె నోరు తెరిచి ఆ అన్నాన్ని తింది. చాలా బాగుంది ఆర్యన్. నువ్వు తినిపిస్తే ఏది తిన్నా అమృతంలాగే ఉంటుంది. అనన్య ఆర్యన్ వేళ్లని ముద్దు పెట్టుకుంది. ఆర్యన్ మళ్లీ సిగ్గుతో ముఖం తిప్పుకున్నాడు. కాని ఈసారి అతని పెదవులపై ఒక చిన్న ఆనందపు నవ్వు మెరిసింది. ఇద్దరూ కలసి లంచ్ పూర్తి చేశారు. ఆఫీస్ సమయం ముగిసే వరకు ఇద్దరూ తమ తమ వర్క్లో నిమగ్నమయ్యారు. కాని ఆఫీస్ కారిడార్లలో ఎదురైనప్పుడల్లా అనన్య కన్ను కొట్టడం, ఆర్యన్ సిగ్గుతో తలదించుకోవడం మాత్రం ఆగలేదు. సాయంత్రం 6 గంటలు అయింది. వర్షం మళ్లీ చిన్నగా చినుకులుగా పడటం మొదలైంది. ఆర్యన్ తన బ్యాగ్ సర్దుకుని కారు దగ్గరికి వచ్చాడు. అనన్య అప్పటికే కారు పక్కన నిలబడి ఉంది. పద ఆర్యన్, ఈరోజు రాత్రికి మన ప్లాన్ ఏంటి? అనన్య కారు ఎక్కుతూ అడిగింది. ఏ ప్లాన్ లేదు అనన్య. నిన్ను నీ ఇంటి దగ్గర దించి నేను నా రూంకి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోతాను. ఆర్యన్ కారు స్టార్ట్ చేశాడు. నిద్రపోతావా? నా జ్ఞాపకాలతో, నా స్పర్శతో నిన్ను నిద్రపోనిస్తేగా. అనన్య ఆర్యన్ చెయ్యి పట్టుకుని తన భుజం మీద వేసుకుంది. కారు రోడ్డు మీదికి సాగింది. వర్షపు చుక్కలు విండ్షీల్డ్ మీద పడుతున్నాయి. ఆర్యన్ స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. అనన్య అతని పక్కనే చేరి తన రొమాంటిక్ మాటలతో, తీపి స్పర్శలతో అతన్ని అల్లరి చేస్తోంది. ఆర్యన్ ఎంత నిగ్రహంతో ఉన్నా అనన్య రొమాన్స్ తుఫాను ముందు అతని సిగ్గుల కోట మెల్లమెల్లగా కరుగుతూనే ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారిద్దరి మధ్య ఉన్న ఈ అమాయకపు ప్రేమ, అల్లరి రొమాన్స్, పట్టుదలలు ఇంకా ఎన్నో కొత్త మలుపులు తిరగబోతున్నాయి.